హల్లెలూయా. పునరుద్ధానుడైన యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. సర్వలోక రక్షకుడైన దేవునికి స్తుతి కలుగును గాక. మహిమ స్వరూపుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా రాబోతున్న యేసు రాజుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో దావీదు మహారాజు విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ఈ కీర్తనలో కనపడుతుంది. ఏంటయ్యా ప్రార్థన అంటే, అతడు నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటాడు. ఎప్పుడు అంటే ఈ ఆపదలు తొలగిపోయేదాము. తన జీవితంలో ఆపదలు చుట్టుకున్నప్పుడు, శ్రమలు అతన్ని కమ్ముకున్నప్పుడు ఎవరిని దావీదు ఆశ్రయించలేదు, దేవుని దగ్గర మొరపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆపదలు శ్రమలు మన జీవితాల్లో కమ్ముకున్నప్పుడు దేవునికి మొరపెడితే కార్యాలు సఫలమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకే కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని దావీదు ఇక్కడ అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక సార్లు ప్రజలు అంటే దావీదుకి విరోధులైనటువంటి వారు దావీదుని నిందించారు. విరోధులు ఎన్నెన్నో మాటలు, వారి నాలుకల నుంచి వచ్చే వాడిగల మాటలు దావీదుని చాలా బాధపరిచినాయి. అలాంటప్పుడు కూడా మనుషులు పెట్టు నిందకి బాధకి అతను భయపడలేదు, కానీ దేవునికి మొరపెట్టాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే అంటాడు, నా హృదయం నిబ్బరంగా ఉంది అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు నిబ్బరంగా ఉంటుందంటే, ఈ బాధలను బట్టి, వేదనను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి కృంగిపోతా, బాధపడతా, ఏడుస్తూ ఉంటే ఇంక ఎప్పటికీ ఆ బాధ అలాగే ఉంటుంది. అలా కాకుండా దేవునికి మొరపెడితే హృదయం ఎలా ఉంటుంది? నిబ్బరంగా ఉంటుంది. లేకపోతే హృదయం నిబ్బరంగా ఉండదు. హల్లెలూయా. 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 కనుక నేను పాడుచూ నేనేం చేస్తానో తెలుసా? హృదయం నిబ్బరంగా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంట? పాడేదా స్తుతి గానము కొనియాడేదని అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, పాడేదా స్తుతి గానము కొనియాడేదని నామము. ఇలా నాకెవ్వరు లేరను అనగా ఆదరి చేరితివే. హృదయం నిబ్బరంగా ఉన్న వాళ్ళు స్తుతిగానాలు సంతోషంగా రాస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరికీ ప్రభువు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ రోజు ఏ రోజు అండి? ఏంటండి ఈరోజు? ఈరోజు ఏంటి? పండుగ, ఈస్టర్. అంటే ప్రభువు తిరిగి లేచారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన
కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. చాలండి. విశ్రాంతి దినము అంటే శనివారం యూదులకి ఏంటి? విశ్రాంతి దినం. కనుక విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారొచ్చు ఉండగా మగ్దలేనే మరియు వేరొక మరియు వీళ్ళిద్దరూ ఏం చేశారంట? సమాధిని చూడటానికి వెళ్ళారు. ఎప్పుడు తెల్లవారుజామున. అంటే వాళ్ళకి ఏం గుర్తుంది? యేసయ్య తిరిగి లెగుస్తాను అని చెప్పిన మాటలు వాళ్ళకి గుర్తున్నాయి. అందుకని వాళ్ళు చీకటితోనే లేచారు. హల్లెలూయా. వేకువనే లేచి వాళ్ళ సమాధి చూడటానికి వెళ్తే వీళ్ళు వచ్చేసరికి అక్కడ ఎలా ఉంది? ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి రాయి మీద కూర్చోవడం చూశారు. హల్లెలూయా. వేకువ జామున మనం నిద్ర లేచి దేవుని స్తుతిస్తా ఉంటే పరలోకంలో నుండి దేవదూతల్ని దేవుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దేనికోసం పంపించారో దేవుడిచ్చే ఆ యొక్క శుభ ఆశీస్సులు తీసుకోవడానికి మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. అంటే చీకటితోనే ఏం చేయాలి? దేవుడిని లేచి స్తుతించాలి. హల్లెలూయా. ఒక ఆదివారం ఒకటేనా? ఆదివారం ఒకటి లేచి సరిపోయింది. ఎప్పుడు లేవాలి? అసలు మనం లేవందా? ఏ రోజు లేవని రోజు ఏది? ఆదివారమే లేవం. ఎందుకని? ఆదివారం హాలిడే కదండి. కాసేపు పడుకుందాం. కానీ ఆదివారం ఏం చేయాలి? చీకటితో తెల్లవారుజామున లేచి ప్రభువుని స్తుతించాలి. ఈ రోజు అంటే పండుగ, ఈస్టర్ పునరుద్ధానుడైన ప్రభువు లేచిన రోజు. కానీ ప్రతి ఆదివారం మనకి పండుగే. హల్లెలూయా. పునరుద్ధానుడైన యేసు ప్రభువుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. కనుక ఆదివారం క్రైస్తవులకు గొప్ప పండుగ. హల్లెలూయా. ఆదివారం యోహాను ఆత్మవశులై ఉన్నాడు. ఆత్మవశులై ప్రభు దినమందు దైవ ప్రత్యక్షతను చూశాడు యోహాను పద్మాసు ద్వీపంలో. హల్లెలూయా. కనుక పవిత్రాత్మ దేవుడు భూమి మీదకి వచ్చింది కూడా ఏ రోజు? ఆదివారం. కనుక ఆదివారం చాలా ప్రాముఖ్యమైనది. వేకువనే లేచి దేవుని స్తుతిస్తే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. ఇది స్త్రీలు వెళ్ళి చూస్తూ ఉంటే అక్కడ దూత ఎలా కనిపించారట? ఆ స్వరూపము మెరుపు వలె ఉంది. అతని వస్త్రము ఏమంత తెల్లగా ఉంది. అతనికి భయపడటం వల్ల కావలి వారు కూడా పనికి అక్కడ ఉన్న కావలి వారు ఎవరు? రోమన్ సైనికులు. వాళ్ళకి ఎక్కడ ధైర్యం ఉంటుంది? వాళ్ళకు ఉండే బలం అంతా ఏ బలం? శరీర బలం. మిలిటరీ వాళ్ళు కదా, ఆర్మీ కదా. కాబట్టి వాళ్ళకున్న బలం తిండి వల్ల లేకపోతే పైన బలమే, కానీ గుండె చూస్తే వాళ్ళకి బలం లేదు. వాళ్ళు ఏం చేశారు? చూడగానే భయపడేవారికి. అదే ఈ స్త్రీలు సమాధి చూడడానికి వచ్చిన స్త్రీలు దూతం చూసి భయపడ్డారా? భయపడాలా. హల్లెలూయా. వాళ్ళ హృదయాలు బాగానే ఉన్నాయి. అయితే దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పట్టుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఎదుగుతున్నారు కదా, మీరు ఎదుగుతున్నటువంటి ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. యేసు ప్రభు సమాధిలో లేడు. ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభువాని గురించి 3 విషయాలు మనం ధ్యానిస్తాం. యేసు ప్రభువాన్ని రాజుగాను, ప్రవక్తగాను, యాజకుడుగాను కూడా బైబిల్ చూపిస్తా ఉంది. యేసు ప్రభు తాని భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికినప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు. రాజుగా అంటే పిలాతు యేసు ప్రభువాన్ని అడుగుతారు. ఏంటయ్యా అందరూ నీ గురించి ఏమంటున్నారు? యూదుల రాజు అంటారు. గాడి పిల్ల మీద చెప్పుకుంటున్నారు. ఓసన్నా జై గీతాలు పాడుతున్నారు, జై గీతాలు పాడుతున్నారు. యూదుల రాజు అంటున్నారు. యూదుల రాజు అయితే గుర్రాల మీద రావాలి కానీ గాడిద మీద వస్తున్నాడు. నీవు అసలు యూదుల రాజువా అని అడిగితే పిలాతు అడగగానే యేసు ప్రభు ఏమన్నారు? యేసు ప్రభువే అన్నాడు. నీవు అన్నట్టే అని. అంటే యేసు ప్రభు ఎవరు? గట్టిగా చెప్పండి. యూదులకే కాదు, అన్ని జనాలకు, సకల ప్రజలకైనా రాజాది రాజు, రాజుల రాజు. హల్లెలూయా. అయితే తర్వాత యేసు ప్రభువు ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని
ఇలా జరిగింది అని చెప్పారు అంటే అది జరిగింది అంటే ఆ చెప్పిన ఆయన ఎవరు? ప్రవక్తలైననే చెప్తారు. ప్రవక్తల నోట ఏది వచ్చినది జరిగింది. యేసు ప్రభువారు తాను 3వ దినమున మరణించిన తర్వాత 3వ దినమున తిరిగి లెగుస్తానని చెప్పారా లేదా? ప్రవచనాలు చెప్పారు, ముందుగానే దేవుడు చెప్పారు కనుక ప్రభువు యేసు ప్రభు ప్రవక్త అని పిలువబడతారు. హల్లెలూయా. యాజకుడు, మూడవదిగా యేసు ప్రభు ఎవరై ఉన్నారు? యాజకుడై ఉన్నాడు. అంటే యాజకుడు అంటే అర్థం ఏంటి? ప్రజలకును పరలోకమందున్న తండ్రికి మధ్యవర్తి, యాజకత్వం చేసేవాడు, ప్రజల నిమిత్తమై స్తుతియాగం అర్పించేవాడు, ప్రజల నిమిత్తమై ప్రార్థనలు చేసేవాడు, ప్రజల కోసం అవసరమైతే తన ప్రాణాన్ని అర్పించేసిన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏ యాజకుడైనా స్తుతులు అర్పిస్తారు, ప్రార్థనలు చేస్తారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తానే ఒక ప్రధాన యాజకుడే తానే బలి అయిపోయి యాజకత్వం అర్పించేసి తండ్రి కుడి పక్కన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. కనుక యేసు ప్రభు రాజు, ప్రవక్త, యాజకుడు. చెప్పండి. ఈ మూడింటికి కూడా యేసు ప్రభు మాత్రమే అర్హుడు. హల్లెలూయా. యేసుని మించిన ప్రవక్త భూమి మీద లేనే లేడు. యేసుని మించిన రాజు భూమి మీద లేనే లేడు. యేసుని మించిన యాజకుడి భూమి మీద లేనే లేడు. హల్లెలూయా. 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 కనుక మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఎంతటి గొప్పవాడో ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ వీళ్ళు తాను చెప్పినట్టుగానే ముందుగానే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలాన్ని చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఎవరికి చెప్పాలి? ఆయన శిష్యులకు చెప్పాలి. చూడండి, ఆయన శిష్యులు వచ్చారా? వెతకడానికి, చూడటానికి వచ్చారా? ప్రవచనాన్ని విశ్వసించారా? వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు భయంతో చెదిరిపోయి ఉన్నారు. అక్కడ ఇక్కడ చెదిరిపోయారు. యేసు ప్రభువారు ఇక్కడ తిరిగి లేచినటువంటి ఆయనను గురించిన సువార్త చెప్పని దేవుడు ఎవరికి చెప్పారు? స్త్రీలకే చెప్పారు. ఎందుకంటే వేకువనే లేచి ఒక స్త్రీ తన కుటుంబంలో దేని కొరకు ప్రయాసపడుతూ ఉంటే ఏమి లభించింది ఏంటి అనేది దేవుడు ఏప్రిల్ మాసానికి మనకి వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ఇంకా ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. చూడండి, యేసు ప్రభువు గురించి వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? ఇదిగో మీతో చెప్పి తిని ప్రభు వాళ్ళకు చెప్పారు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూస్తారు. ఇదిగో మీతో చెప్పి తిని నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి ఎదురు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచూ ఉండగా ఈ స్త్రీలు ఏం చేస్తున్నారు? ఒక పక్కనేంటి భయం, ఇంకొక పక్కనేంటి ఆనందం. ఏంటి? నిన్న మొన్న చనిపోయినటువంటి చంపేసినటువంటి మా యేసు ప్రభు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఒక పక్కనేమో వాళ్ళ ఉదయాన్నిందా సంతోషం, ఇంకొక పక్కనేంటి భయం. ఎందుకు భయం అంటే వాళ్ళని ఏదో చేస్తారని కాదు, ప్రభుని ఏం చేశారు? మొన్న ఏం చేశారు? శుక్రవారం ఏం చేశారు? ఈ రోమన్ ప్రభుత్వం, ఈ ఘటనాత్మని ప్రజలు సిలువ వేసేసారు. మా ప్రభు ఏమో తిరిగి లేచాడు కనుక భయం ఒక పక్కన ఉంది. ఇప్పుడేం జరిగిందో వాళ్ళకి తెలియదు కదా, కనుక ఒక పక్కన భయంతోనూ ఇంకొక పక్కన ఆనందంతో మరి ఈ సువార్త చెప్పడానికి వాళ్ళు ఏం చేశారు? పరిగెత్తుకుని వెళ్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు చాలా వేగంగా పరిగెత్తుకుని వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. పరిగెత్తుకుని వెళ్తున్నారు. దేవుని సువార్త చెప్పడంలో మనం ఎలా ఉండాలి? పరిగెత్తాలి. పరిగెత్తి పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిగెత్తాలి. మన శుక్రవారం
మరి సాధులు మనం వెళ్ళి సువార్త ప్రకటించడంలో ఊరందరిలో మనం వెళ్ళి ప్రకటిస్తే ముసలి వాళ్ళని లేదు, పిల్లలని లేదు, స్త్రీలు పురుషులు అందరూ కూడా బయలుదేరిని మొదలుకొని ముగింపు దాకా ఎవ్వరూ అలసిపోలేదండి. ఎవరైనా అలసిపోయారా? ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగిందా? అసలు ఏమీ లేదు. అంతగా సంతోషంగా ఉత్సాహంగా సువార్త మనం ప్రకటించి రావడానికి ప్రభు కృప చూపారు. అలా పరిగెత్తినటువంటి స్త్రీలకి, అలా వెళ్ళిన స్త్రీలకి ప్రభు ఏం చెప్తున్నారో చూద్దాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆమేన్. అలా దేవుని యొక్క పునరుద్ధానుడైన ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి వారు. ప్రభు అన్యాయస్తుడా? స్త్రీలని దీవించేలా దీవించగా అంటే ఒక మాట చెప్తా, మనల్ని దీవిస్తే దీవెనేలా కాదా? స్త్రీలను దీవిస్తే పురుషులుగా దీవెన రాదా? హల్లెలూయా. కనుక ప్రభువు ఏం చేశారండి, పరిగెడుతున్న వాళ్ళకి దారిలో కనిపించి వెళ్ళకముందే, నువ్వు సువార్త చెప్పడానికి వెళ్ళకముందే దారిలోనే ప్రభు కనిపించి ఏమన్నారు? మీకు శుభం కలుగును. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ కడవరి కాలంలో ప్రభు యొక్క రాకడ సందేశం, ఆ రోజు వాళ్ళు ఏం చేశారు? పునరుద్ధానుడు, ప్రభు తిరిగి లేచాడు, ప్రభు తిరిగి లేచాడు, ప్రభు తిరిగి లేచాడని సువార్త చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన త్వరగా వచ్చేస్తున్నాడనే సువార్త ప్రకటించడానికి స్త్రీలని పురుషులని భేదలు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? పరిగెత్తాలి. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సమానముతో, సమయమునందు అసమయమునందు ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సమానముతో, సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు లోకమునందు ద్వేషించిన లోకులను దూషించిన నారేనను నిలిపేసిన నా ప్రియుడే నన్ను విడనాడిన ముందలు మోపి హింసలు పెట్టిన ప్రకటింతును నీ సువార్తను. నగలు మోపి హింసలు పెట్టిన ప్రకటింతును నీ సువార్తను. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సమానముతో. హల్లెలూయా. కనుక కోత విస్తారంగా ఉంది. వారు కనుక ఏం చేస్తే మనకు శుభం కలిగింది చెప్పండి? ఏం చేస్తే? సువార్త ప్రకటించాలి. బైబిల్ ప్రకారం యేసు ప్రభు నోటి నుండే వస్తుంది. ఏమని? మీకు శుభం కలుగును గాక. కనుక ఒక మనిషిని దీవెన కంటే కూడా యేసయ్య దీవెన ఏంటంటే శుభవర్తమానం. యేసు ప్రభు నోట్లో నుంచి మీకు శుభం. వాళ్ళు ఇంకా వెళ్ళక ముందే దేవుడు శుభం కలుగును గాక అన్నారు. కనుక దేవుని యొక్క సువార్త, ఆయన రాజ్య సువార్త ప్రకటించడానికి ఈ కడవరి కాలంలో ప్రతి ఒక్కరం బయలుదేరి వెళ్ళాలి. ఆమేన్. అయితే చూడండి, వాళ్ళకి అలా చెప్పారు. వాళ్ళల్లో అంత ఆసక్తి, అంత తపన, అంతగా పరిగెత్తడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఒకప్పుడు యేసయ్య వల్ల మేలు పొందుకున్నటువంటి స్త్రీలు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వల్ల మేలు పొందుకున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 14 నుంచి 17 దాకా. యోహాను సువార్త 20వ అధ్యాయము 14 నుంచి 17 దాకా చూడండి. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె
ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. చూడండి, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మరియా ఎవరై ఉన్నది అంటే గనక ఒకప్పుడు ఈమెను యేసు ప్రభు అమ్మా అని పిలిచారు. ఆ పిలుపుకి ఈమెకు అర్థమైంది ఏంటంటే ఈయన బోధకుడు, నన్ను పిలుస్తున్నటువంటి ఆయన ఎవరు నన్ను అమ్మా అని పిలవరు, ఎవరు నన్ను అమ్మా అని పిలవరు. ఎందుకు పిలవరు అంటే నేను ఒక పాపిని కనుక, నేను ఒక పాపిని కనుక అమ్మ అని నన్ను పిలిచాడంటే ఆయన బోధకుడు, ఆయనే యేసు ప్రభు. అంటే ఆయన పిలుపులో ఏముందండి? గొప్ప ఆదరణ ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది. ఎవ్వరూ పిలవని పిలుపరు. ఎందుకంటే ఘోర పాపముతో నేను నిండి ఉన్నప్పుడు అందరూ నా మీద రాళ్ళేసిన వాళ్ళే. ఆ స్త్రీ బాధ వేదన నేను చెప్తున్నా. అందరూ కూడా రాళ్ళేసి ఈమె పాపి, ఈమె పాపి, ఈమె పనికిరాదు, ఈమె అట్లాంటిది ఇట్లాంటిది అని నిందించిన వాళ్ళే. అందరూ రాళ్లతో పడతా ఉంటే మౌనంగా నేను యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాను. ఆయన పాదాల దగ్గరకు వచ్చి తల వంచి నేను ఆయన పాదాల దగ్గర నిలబడితే అప్పుడు ప్రభు అన్నాడు అమ్మా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా అని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, వేరెవ్వరు పలుకని పలుకు. అమ్మా అని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వడు పిలని పలుకు, వేరెవ్వరు పలుకని పలుకు. నాదు పాపములో పట్టబడింది నీ రాతో తరుమబడితిని, నిలిచాను నీ ముందు దోషినై, దొరికింది నీ పాద సన్నిధి. అమ్మా నీ పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలవని పిలుపు, ఇది ఎన్నడూ వినని పలుకు. ఎవ్వరు ఆమెని అమ్మాని పిలవటానికి అర్హత లేనటువంటి ఆమె యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య మాత్రమే అమ్మా అని పిలిచారు. అందువల్ల ఆ ప్రేమ కలిగినటువంటి ఆ పిలుపుతో ఆమె హృదయం మారిపోయింది. అమ్మా ఇక నుంచి నీవు పాపము చెయ్యొద్దు అని చెప్పి ఆదరించిన ఆ ప్రభు ప్రేమ గల మాటలు ఆమె ఎలా మర్చిపోద్ది? ఆ రోజు నుంచి కూడా ఆమె యేసుని వెంబడిస్తూనే ఉంది, యేసుని వెతుకుతూనే ఉంది. పునరుద్ధరణైన ప్రభువును గురించి ఈ మాట ప్రకటించాలి, ఆయన తిరిగి లెగుస్తాడు అనే విశ్వాసంతో ఆమె వచ్చింది. ఆ సువార్త ప్రకటించడానికి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హల్లెలూయా. మన జీవితాలలో ప్రభువు ప్రేమించినట్టుగా ఎవరైనా మనల్ని ప్రేమించారా? ఎవరైనా మనల్ని ఆదరిస్తారా? ఎవరైనా మన కన్నీరు తుడుస్తారా? లేదండి. మనుషుల ప్రేమ, మనుషుల ఆదరణ కొద్ది కాలమే, కొన్ని దినాలే. కానీ మన ప్రభువు జీవిత కాలమంతా కూడా మనల్ని ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు. అమ్మ అని పిలిచి బుజ్జగించి మరి మనల్ని తన గుండెల్లో పెట్టి దాచుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే దావీదు ఎప్పుడు ఏమంటాడంటే నా హృదయము నిబ్బరంగా ఉంది అంటాడు. ఎందుకంటే దేనికి కృంగిపోడు దావీదు. దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవునికి మొరపెడతాడు, దేవునికే చెప్తాడు, దేవునితో సహవాసం చేస్తాడు. మనుషుల వైపు చూడలేదు. హల్లెలూయా. ఒక ఈ స్త్రీయే కాదు కానీ 7 దెయ్యాల చేత పీడించబడుతున్నటువంటి స్త్రీ ఆమె. అట్లాంటి ఆమెని యేసు ప్రభు ఏం చేశారు? ఆ అపవిత్రాత్మలను గద్దించి ఆ స్త్రీకి విడుదల ప్రకటించాక ఆ రోజు నుంచి కూడా ఆమె యేసుని వెంబడిస్తూనే ఉంది.
ఈ స్త్రీలలో ఆమె కూడా ఉంది. కనుక వీళ్ళు పునరుద్ధరణైన ప్రభువుని గురించిన సువార్త పరిగెత్తడానికి ఎందుకు ఇంతలో ఆసక్తి అంటే వాళ్ళు దేవుని వల్ల ఏం చేశారు? మేలు పొందుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనం అందరము దేవుడి నుంచి మేలు పొందుకున్న వారమా కాదా? పొందుకున్న వారమేగా. దేవుడి నుంచి మేలు పొందుకుంటే కనుక జీవిత కాలం మనం కృతజ్ఞులమే బ్రతకాలి. ఈ ఈస్టర్ పర్వదినాన సంఘం అంతా కూడా ఒకటి తెలుసుకోవాలి, నీ జీవితంలో శుభం కలగాలంటే ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఏంటి ఆ కృతజ్ఞత? దేవుడు నిన్ను దీవించినందుకు, దేవుడు నీ జీవితంలో మేలు చేసినందుకు, దేవుడు నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. పాపంలో మనల్ని వదిలేలేదుగా, శాపంలో మనల్ని వదిలేలేదుగా. ఆయన పరిశుద్ధ రక్తం మన కొరకు చిందించి ఆ పాప శాపాలన్నిటి నుంచి విడిపించి రక్షణ భాగ్యం ఇచ్చి ఉన్నతమైన జీవితం ఇచ్చి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ సువార్తను వెళ్ళి సకల జనులకు ప్రకటించమని చెప్పాడు. ఈ ఒక్క మాట తప్పించి యేసు ప్రభు నీ నుంచి వెండి బంగారం కానుకలు మేడలు మిద్దెలు అడిగాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా జీవిత కాలం మనం ఎలా ఉండాలి? ఆయనకి రుణస్థులమండి, కృతజ్ఞత కలిగి బ్రతకాలి. నిజంగా దేవుడు అంటే కృతజ్ఞత అంటే పరిచర్య చేయి. ఆమేన్. సువార్త ప్రకటించు. నువ్వు ఎలా రక్షించబడ్డావో, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలే సాక్ష్యం చెప్పు. ఎక్కడికి వెళ్తే అక్కడ నా ప్రభు నా పక్షాన్ని ఇది చేశారు, నా ప్రభు నాకు ఇలా చేశారు. ఇదిగో ఆ బ్రదర్ ఉన్నాడు, షాప్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏం చెప్తాడో తెలుసా? సువార్త ప్రకటిస్తాడు. ఒక్కళ్ళు కూడా వదలకుండా సువార్త చెప్తా ఉంటాడు. చేసే పనిలో దేవుని కనపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయంలో ఉండాలి ఏంటంటే సువార్త ఏ విధముగానైనా సరే నేను సువార్త ప్రకటించాలి. యేసు త్వరగా వస్తున్నాడని ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఇది కడవరి కాలము కనుక. అలాగే నువ్వు కనుక వేగంగా పరిగెత్తాలి. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పలేరు. చెప్పలేనప్పుడు, వెళ్ళలేనప్పుడు వెళ్ళేవారిని ఏం చేయాలి? పంపించాలి. చెప్పేవారిని ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆసక్తి కలిగి కనుక దేవుని పనిలో మనం పారిభాగస్తులం అయితే, దేవుని రాజ్యం కట్టేవారిగా మనం ఉంటే గనక ప్రభు చెప్తున్నాడు ఈ రోజున ఈ పునరుత్థాన దినమందు సంఘం అంతటికీ ప్రభు చెప్పే మాట, మీకు శుభం కలుగునుగాక. హల్లెలూయా. ఏ భారము ఏ బాధ్యత లేకుండా నేను బాగుంటే చాలు అనుకుంటే ఏ మాత్రం ఉపయోగము ఉండదండి, ఏ దీవెన ఉండదు. నువ్వు బాగుంటే చాలు అనుకుంటే మనకి అన్యులకి తేడా లేదు. మనం రక్షించబడ్డాం, యేసు రక్తంలో కడగబడిన ప్రజలం. దేవుని కృప, దేవుని కార్యాలు మనం పొందుకున్న వారు. కృతజ్ఞత కలిగి మనలాంటి అనేక మంది వేదనలో బాధల్లో ఉన్న వారికి సువార్త చెప్పి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసి ప్రభు నామములో వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత మనదే. హల్లెలూయా. ఎవరో వస్తారు ఏదో చేస్తారనో, లేదా వాళ్ళ చేయట్లేదు వీళ్ళ చేయట్లేదని ఇతరుల గురించి మనం మాట్లాడుకోవడం కాదు. ఏ కాడికి నేను చెయ్యాలి అనేది మనకు ఉండాలి. ఆమేన్. ఇలాగూ వీళ్ళు వెళ్ళి శుభం చెప్పారు యేసుప్రభువారు. చూడండి అప్పుడు ప్రభు ఏమన్నారు? వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు బ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్ళి చెప్పాలి అనుకున్నటువంటి ఆ సువార్త చెప్తూ ఉన్నప్పుడు మీరు భయపడద్దు అని ప్రభు చెప్తున్నారు. మీకు శుభం కలిగింది, మీరు వెళ్ళే చోట మీరు భయపడద్దు. ఎందుకంటే నువ్వు చేస్తుంది ఏ పని? మనం ఎన్నో గ్రామాల సువార్త ప్రకటిస్తున్నాం. భయపడుతున్నామా? ఎందుకని అంటే మన ప్రభు మనల్ని ధైర్యపరిచారు కనుక. ఎందుకంటే మీరు భయపడద్దు, భయపడద్దు. మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవల్లని వారు అక్కడ నన్ను చూదురని వారికి నేను నన్ను అక్కడ వాళ్ళు చూస్తాను, మీరు వెళ్ళి తెలవండి అంటే. కొంతమందికి ఏముంటుంది? స్త్రీలు సువార్త చెప్తే ఏముంటుంది? చిన్న చూపు, నమ్మకపోవచ్చు, భయపడుతున్నారు వీళ్ళు చెప్పడానికి. వెళితే అక్కడ వాళ్ళు నమ్ముతారో లేదో. పైగా వీళ్ళ గత చరిత్ర ఏంటి, ఏళ్ళేంటి, మాకు చెప్పేదేంటి. ఈ చిన్న చూపు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు వీళ్ళు ఎవరు? ఒకప్పుడు ఒక ఆమెమో దెయ్యాల చేత పీడించబడుతూ ఉంది, ఇంకొక ఆమెమో పాపము చేత పట్టబడి ఉన్నటువంటి ఆమె. ఇప్పుడు యేసు ప్రభువారి గురించి వచ్చి ఆయన తిరిగి లేచాడు అని చెప్పి సంతోషంగా వెళ్ళి చెప్తే వాళ్ళు అక్కడ ఉన్న శిష్యులు వాళ్ళు నమ్ముతారా? ఏమో, వీళ్ళకే భయం ఉంది. అందుకే ప్రభు
మనసెరిగినటువంటి వాడు. హల్లెలూయా. మన కలవరము, మన మనస్సు, మన అంతరంగంలో ఉన్న భయాలు కూడా ఎరిగిన దేవుడు కనుక ముందుగా చెప్తున్నాడు మీకే శుభం కలిగింది. హల్లెలూయా. కనుక మీరు భయపడకండి, వాళ్ళు అక్కడ నన్ను చూస్తారని మీరు వెళ్ళి చెప్పండి అని ముందుగానే ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా. కనుక మన ప్రభువు ధైర్యపరిచేవాడు, ఆదరించేవాడు, బలపరిచేటటువంటి వాడు, మన పక్షమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు, రారాజుగా ప్రభు మళ్ళీ రాబోతున్నాడు. ఆయన మళ్ళీ వచ్చి మనందరినీ తనతో పాటు తీసుకెళ్తాడని, దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి రాబోతుందని, ఇదిగో త్వరగా మీరు మారుమనసు పొంది రక్షణ పొందండి అని సర్వ జనులకు, సకల జనులకు వెళ్ళి సర్వ సృష్టికి శిష్యులే కాదు, స్త్రీలే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలండి? సువార్తను ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. అట్టి సువార్త ప్రకటించే భారాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఆయన పని చేస్తే ఆయన ఏం చేస్తారు? మన పని చేస్తారు. మనకుంటాయి భూమి మీద మనకు కొన్ని బాధలు, కొన్ని అవసరాలు, కొన్ని అక్కర్లు, కుటుంబ జీవితం కదా ఎన్నో ఉంటాయి. కానీ ప్రభు జోక్యం చేసుకుంటాడు. ప్రభువే శుభం అని చెప్పాక నీ జీవితంలో ఎవరికైనా అశుభం కలిగిద్దా? లేదు. ఒకరోజు నాతో ఒక తల్లి ఎప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఆమె చెప్తూ ఉంటుంది. ఏమనంటే, మేరమ్మ ఎప్పుడు చూసినా సరే ఇదిగో పలానా ఆమె నన్ను, మా బిడ్డల్ని శాపనార్థాలు పెడతా ఉంటుంది. ఊరికే శాపనార్థాలు పెడుతుంది. మీరు అట్లయిపోతారు, మీరు ఎట్లయిపోతారు, అది ఇది నోటుకు వచ్చినట్టు శాపనార్థాలు పెడుతుంది, తిడతా ఉంటుంది, అవమానిస్తూ ఉంటుంది, శాపనార్థాలు పెడతా ఉంటుంది అని భలే బాధేస్తుంది. అన్నప్పుడు నేను ఒకటే చెప్పా, అమ్మా నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నీకు నీ బిడ్డలకి అవేవి తగలవని చెప్తాను. చెప్పినా చాలా బాధపడేది. ఒకరోజు నేను చెప్పాను, ఏమని చెప్పానంటే, ఇప్పుడు ఒక బంతిని తీసుకొని గోడకు కొట్టామనుకో, ఏమైంది? తిరిగి వచ్చి వాళ్ళకే తగిలింది కదా. కాబట్టి ఆమె పెట్టే శాపనార్థాలు నీకు నీ బిడ్డలకే తగలవు, అవి తిరిగి మళ్ళీ ఆమెకే తగ్గుతాయి. నువ్వేం కలవర పడకు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారు. ఈరోజు ఆమె బిడ్డలు సంఘంలో ఎంతో సంతోషంగా ఉన్నారండి. ఎవరైతే ఈమెకి శాపనార్థాలు పెట్టి నువ్వు ఇలా అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నోటుకు వచ్చినట్టు అనేదంట, ఈ రోజున ఆమె కూడా మారు మనసు పొందింది, రక్షణ పొందింది, ప్రభు బలలో చేయాలి. ఇది ఎంత గొప్ప కార్యమో చూడండి. నాకు మాత్రమే తెలుసు, ఇంకొకరికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుడు ఎలా దర్శిస్తారో చూడండి. ఇది దేవుని కార్యం, నమ్మాలి, విశ్వసించాలి. కనుక నువ్వు దేవుని బిడ్డవి, యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావు, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని మందిరానికి వస్తున్నావు, ప్రభుని నువ్వు ఆరాధిస్తున్నావు, ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచావు. అలాంటప్పుడు ఎవ్వరి శాపనార్థాలైనా, ఎవ్వరి నోట్లోంచి వచ్చే తిట్లైనా, ఎవ్వరి కూడా నీకు కానీ నీ బిడ్డలకు కానీ తగలవు. నీ భర్తకి, నీ భార్యకి, ఎవరికి తగలవు. విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ప్రభు చెప్పాడుగా, నువ్వు పరిచయం చేస్తున్నావు, రక్తంలో కడగబడ్డావు, ప్రభు శరీరక్తాలు పూజిస్తావు. ముఖ్యంగా యేసు రక్తంలో నీవు కడగబడ్డావు. నువ్వు ప్రభు బిడ్డ అయినప్పుడు నువ్వు మనిషి నోటితో పెట్టే శాపనార్థాలు ఏవి కూడా నీకు తగలవు. నీ నోటితో నువ్వేం చేయాలి? దీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నిన్ను శపించిన వారిని నువ్వు దీవించావనుకో, వాళ్ళకి ఏం కలిగింది? ఏమైతే అంటే వాళ్ళ ఎత్తి మీద, వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుప్పడ పెట్టినట్టేనంట. హల్లెలూయా. నిజం. అందుకని మన నోట ఎప్పుడు ఏముండాలి? దీవెనలే ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు తిడుతున్నావు అనుకో, మీకు శుభం కలిగింది కాదు. శుభం ఎవరికి వచ్చింది? మనం దీవించామనుకో, దీవెనకు అర్హత లేవు కనుక ఆ దీవెనలన్నీ మనకు వస్తాయి. ఆమె తిట్లన్నీ తిరిగి ఆపేయాలి కదా. కనుక చూడండి, ఏ కీడు మనకి తగలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ పునరుత్థాన దినమందు ప్రభు పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి సంఘమా, సహకరించిన సంఘమా, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నిండుగా దీవించును గాక. మీకు, మీ కుటుంబాలకు, పరిచర్యలు ఇక్కడ సహకరించిన వారికి ఒక గ్రామం కాదు, ఈ 40 దినాలలో ఎన్ని గ్రామాలలో, ఎన్ని ప్రాంతాలలో, ఏ చోట సువార్తకి వెళ్ళామో సహకరించిన వారు, వచ్చిన వారు, పాలిభాగస్తులైన వారు, ప్రతి ఒక్కరికి కూడా నిజంగా నజరేయుడైన యేసు నామములో ఈ దినం శుభం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. నేను, నా కుటుంబం కూడా ఇక్కడి నుంచి ప్రభా అయ్యా ఇంకా ఈ సేవలో మేము పాలిభాగస్తులం అవ్వాలి.
నీ రాకడ సందేశాన్ని ప్రజలకు మేము చెప్పాలి. నీ ఆత్మను మేము పొందుకొని అనేకులకు దీవెనకరంగా ఉండాలి ప్రభా. ఇంకా ఎన్నో కార్యాలు నువ్వు గనక ప్రార్థన చేయి, దేవుడు నీకు తన తలాంతులు తన కృపనిచ్చి నీ ద్వారానే కార్యం జరిగింది కనుక నువ్వే నీ నోట్లో నువ్వు ఒక మాట పలికితే జరిగింది. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించే వారి యొక్క పాదాలు ఎలాంటివంట? సుందరమైన పంట. బలిపీఠం మీద నిలబడిన వారి అనే కాదు, నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు అంటే నీ పాదాలు కూడా సుందరమైనవి. కనుక నిన్ను దేవుడు దీవించి నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట నువ్వు ఏ ఇంట సువార్త ప్రకటిస్తావో ఆ ఇంట దీవెన కలుగునట్లుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. కనుక ఈ పునరుత్థాన దినం, ఈస్టర్ పండుగ దినం ప్రభు అనేకులకు దీవెనకరంగా నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టాయా. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ప్రార్థించుకొని మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థించండి. తప్పక దీవెన మీ ఎంత వచ్చింది, మీకు నెమ్మది కలిగింది, మీకు సమాధానం కలిగింది, మీకు శుభం కలిగింది. విశ్వాసంతోనే ప్రార్థించాలి. 2 చేతులు ఎత్తి ప్రార్థించాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు. కూడిపెట్టిన సంఘ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. ఈ యొక్క నాయన దిగోతలేని నాయన 2వ ఆరాధనలో కూడా మీ నామం గణపరుస్తూ నేను మహింపరుస్తున్నాం. మాకు ఇచ్చిన దైవ సందేశమును బట్టి స్తోత్రములు. వేకువ జాము నుంచి దినం నిన్ను ఆరాధించడానికి మాకు కృప చూపారు దేవా. స్తోత్రాలు. సహకరించిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిచర్య చేసిన వారందరిని బట్టి గుడ్ ఫ్రైడే నాయన శిలువ యాత్రల ప్రభ 4 గంటలు నా తండ్రి దేవా ఊరంతా తిరుగుతూ నాయన ప్రభ తండ్రి ప్రతి కాలు అవి ఎంతగా నడిచారో పరిగెత్తారో ప్రతి ఒక్కరికి శుభం కలుగును గాక. మీరు ఆశీర్వదించినందుకు వందనాలు. సహకరించిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇదిగో ఈ రోజు ప్రతి ముఖ్యంగా తండ్రి ప్రభు ఈస్టర్ పర్వదినాన మీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఈ ఈస్టర్ శుభాకాంక్షలు తండ్రి ప్రతి కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజు నాయన అయ్యా తండ్రి సీమన్ రాజు గారికి నాయన నువ్వు చేసిన మేలుగా స్తోత్రాలు. వారి కుటుంబంలో వారి జీవితాల్లో నాయన నువ్వు చేసిన గొప్ప కార్యం నాయన అయ్యా తండ్రి నాయన నీ దాసుని ప్రభ మంచి ఆరోగ్యంతో మా మధ్య నిలబెట్టావు. విజయవంతమైనటువంటి ఆపరేషన్ మీరు జరిగించారు తండ్రి. స్తోత్రాలు. కృతజ్ఞతగా ఈరోజు సంఘానికి ప్రేమా విందులు వారు ఏర్పాటు చేసి ఉండగా దయతో వారిని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ వారి కుటుంబం అందరి మీద నీ కృప నుంచి కోరేషన్ కూడా పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, శక్తిని బలం దయచేయండి. అలాగే ప్రతి ఆదివారం మానక నీ సన్నిధిలో నాయన ఇదిగో పరిచర్యలో నాయన నేను కూడా ఒక వంతు నిలబడాలని ప్రభా ఇదిగో పెరుగు తీసుకొస్తున్న నాగిరెడ్డి గారిని కానీ వారి కుటుంబాన్ని దర్శించమని వేడుకుంటున్నాం. ఇంకను ప్రభా బియ్యాలు, ప్రథమ ఫలాలు, దశంభాగాలు, కానుకలు తండ్రి నీ మందిరంలో దేవా పరిచర్య తండ్రి ధర్మము జరుగునట్లుగా మందిరము సమృద్ధి కొరకు నాయన అయ్యా ఎంతమంది నాయన సహకరిస్తున్నారు వారందరిని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన స్తోత్రములు. ప్రతి కానుకలు ఎత్తిపడుతున్నాను. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి తగిన నిండైన మెండైన దీవెనలు వారి కుటుంబాలు వారి బిడ్డల్లో తండ్రి కలిగిన పాడి పంటలు, ఉద్యోగ వ్యాపారాలు దీవించండి. మా సంఘ సరిహద్దులు విశాలపరచండి తండ్రి. వచ్చే శనివారం బాప్తిస్మ కార్యక్రమాలకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు స్తోత్రాలు. కనుక నాయన ఇంకా ఎందరైతే మారు మనసు పొందలేదో, ఎందరైతే ఇంకా రక్షణ పొందలేదో నేను వారందరికీ తండ్రి నాయన వారి హృదయపు తలుపులు తెరిచి రక్షణ పొందుటకు సహాయం చేయండి. వచ్చే ఆదివారం సంస్కార ఆరాధన, మొదటి ఆదివారం ఆరాధనకి నైనా సంఘం సిద్ధపడి రావడానికి కృప దయచేయండి దేవా. అయ్యో వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా శ్రీను కొరకు ప్రార్థిస్తున్నాం. పరిపూర్ణ స్వస్థతను, ఆరోగ్యం బిడ్డకు దయచేసి అయ్యా కుటుంబాన్ని నీకు మహిమార్థమైన సంఘంలో నిలబెట్టి వాడుకోమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి ఈ రోజు రాత్రి జరుగుతున్న జాగరణ ప్రార్థనలో కూడా నీ మహిమను కుమ్మరించి ఈ మార్చి నెలంతా మాకు తోడుగా ఉండి ఎన్నో దీవెనలు మాకు ఇచ్చావు. మా పిల్లల పరీక్షల్లో జయమిచ్చావు దేవా. స్తోత్రాలు. కనుక నా తండ్రి కృతజ్ఞతతో నాయన ఈ రాత్రి నిన్ను స్తుతించి నేను వచ్చే నెల ఆశీర్వాదాల కొరకు నాయన మేము నీ సంతో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకునే కృప మా అందరికీ దయచేయండి. అయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధాన, సంతోషములు మీరు అనుగ్రహించండి నాయన. దీవించండి తండ్రి. స్తోత్రాలు. దుష్టుడు ఎక్కడ పని చేయకుండా శత్రువుని అపవాదిని మీరు లయపరిచినందుకు స్తోత్రాలు. మరణమా నీ ముల్లెక్కడంటూ మరణపు ముల్లిని వెలిచిన వాడా అపవాదిని సైతాను సైన్యానికి కోసం పాతాలను సిద్ధపరిచిన దేవుడు కనుక మేమందరం క్రీస్తున్నందు విశ్వాసంతో జీవించే కృప దయచేయండి. పరిచర్యలో ఉన్న బిడ్డలందరినీ ముఖ్యంగా యవనస్తులందరినీ ఆశీర్వదించి దీవించండి. ఇదిగో నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా తండ్రి మా సువార్తను నాయన మమ్మల్ని తండ్రి మీరు అయ్యా తను అనేక మందిలోకి తీసుకెళ్తుండగా ఎక్కడెక్కడుండి మా సంఘ బిడ్డలు ఈ యొక్క వాక్యాన్ని నాయన వింటున్నారు, ఎంతమంది లైవ్ లో పాల్గొంటున్నారు అందరి వరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన.
యూట్యూబ్ ఛానల్ కొరకు నాయన అయ్యా తండ్రి పోయేసి నన్ను ఎంతగానో రండి ప్రభావ ప్రయాసపడుతుండగా నిపుణత కలిగిన పనివాడిగా మా మధ్య నిలబెట్టి నాయన మీరు వాడుకుంటున్న విధానమును బట్టి స్తోత్రాలు. తనకి కావలసినటువంటి సమస్తము సమకూర్చి పెట్టమని వేడుకుంటున్నాం. అయ్యా ఎవరస్తులందరూ కూడా ఎవరి పనులను వాళ్ళు, ఎవరి టాలెంట్ని వాళ్ళు నీ కొరకు వెచ్చించి నీ కాడి మోసేవారిగా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. మందిరం అంతటినీ దీవించండి, ఆశీర్వదించి సంఘబిడ్డలందరిపై నీ కృపణించమని రాయపాడు గ్రామానికి మా భారతదేశానికి గొప్ప రక్షణ దయచేయండి ఆయన. ఇంకా అనేకమైన ప్రాంతాలకు మేము సువార్తకు వెళ్ళి అనేక ఆత్మల్ని ప్రభుని ఎందుకు నడిపించడానికి మాకు ఇచ్చిన ఆత్మల భారాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నాయన నీ సన్నిధికి వచ్చినటువంటి ఇదిగో ఈరోజు వాళ్ళ అక్క, నా తండ్రి దేవ వారి యొక్క మేనలను బట్టి స్తోత్రాలు. దయతో ఆ బిడ్డను మీరు పుట్టి స్వస్థపరిచి విశ్వాసంతో నీ సన్నిధిలో ఉన్నారు కనుక అయ్యా నీ కృప ఆ బిడ్డ మీద కుమ్మరించి నా తండ్రి దేవ నీ పునరుద్ధానపు శక్తిని విడుదల చేసి పరిపూర్ణ స్వస్థత నా బిడ్డకు దయచేసి వారి కుటుంబానికి నెమ్మది గొప్ప రక్షణ దయచేయమని ఆ కుటుంబాలన్నీ మీకు అప్పగిస్తున్నాం. మీ కార్యములు జరిగించమని విశ్వసించిన ప్రతి ఒక్కరికి నీ కార్యములు జరిగించండి. నీకే సమస్త మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ అనారోగ్యాలతో ఉన్న వారిని తాకి స్వస్థపరచండి. ఏ అవసరత అక్కర్త కలిగి ఉన్నారో ప్రభా దీవించి నేను వారి అవసరతలు అక్కర్తలు తీర్చమని సంఘమంతటిని మీరు ఆశీర్వదించమని ప్రయాణాల్లో ఉన్న మా బిడ్డలకు తోడుగా ఉండి క్షేమంగా వారి గమ్యానికి చేరుటకు కృప దయచేయమని మహిమ ఘనత ఆరాధన మీకు చెల్లిస్తూ అలాగే నా తండ్రి ఈరోజు ఆనంద్ కూడా పుట్టినరోజు పండుగ జరుపుకుంటూ ఉండగా బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించండి. ఆత్మీయ పుట్టినరోజు జరుపుకున్న ద్వారకమును కూడా ఆశీర్వదించండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆనందకు నాయన మీరు అనుగ్రహించిన నూతన సంవత్సర దయాగిరిగా స్తోత్రాలు. బాలు నీ సోదరిని కూడా ఆశీర్వదించి సంఘంలో నీకు మహిమకరంగా ఈ కుటుంబాన్ని నిలబెట్టమని దయానిధి గారి కుటుంబం అంతటి మీద కూడా నీ కృపణించమని అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ పేరు పేరును అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.